హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా నెట్వర్క్లో KYC2 అనే దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను సెలియా నెట్వర్క్ మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. సో మీకు ఎవరికైనా కానీ ఈ విధంగా సెలియా నెట్వర్క్ కనిపించకుండా ఉంటే మీరేం చేయాలంటే మొదటగా ప్లేస్టోర్కి వెళ్ళేసి ప్లేస్టోర్లో సెలియా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోండి. అప్లికేషన్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్ అయినటువంటి మెయిల్ ఐడి, దాని యొక్క పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేసి లాగిన్ అయితే ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మెయిన్ స్క్రీన్ మీద KYC అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ KYC అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కింద లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నేను దాని మీద క్లిక్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి KYC1 అనేసి, రెండు KYC2 అని. సో KYC1 ఏదైతే ఉందో దీని కింద KYC1 వెరిఫైడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ KYC2 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు KYC2 చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి చూపించారు. అదేంటి అంటే KYC1 అనేది వెరిఫై అయి ఉండాలి. తర్వాత ప్రస్తుతానికి మీ మైనింగ్ సెషన్ అనేది యాక్టివ్గా ఉండాలి. దాంతోపాటు 15 రోజులు కంటిన్యూస్గా మైనింగ్ స్ట్రీక్ అనేది ఉండాలి. ఈ మూడు ఉంటే మీరు KYC2 అనే దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఈ మూడు ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే కంప్లీట్ KYC2 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుందండి. ఒకటి ఎంటర్ యువర్ BEP20 అడ్రస్ అనేసి ఒకటి చూపిస్తుంది అనమాట. దాని తర్వాత క్లిక్ టు పిక్ యాన్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా రోల్ అనేసి ఇంకొక ఆప్షన్ అనేది మనకు చూపిస్తుంది. ఈ రెండు చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మనం కొట్టాలన్నమాట. సో మొదటగా ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ యువర్ BEP20 అడ్రస్ అని ఉంది కదా, దీన్ని మనం ఎంట్రీ చేయాలంటే మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే మన మెటామాస్క్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. ఇలా మెటామాస్క్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన మనకు ఈథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలండి. సో ఈథీరియం మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి BNB స్మార్ట్ చైన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ BNB స్మార్ట్ చైన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఈ BNB స్మార్ట్ చైన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే BEP అన్న ఒకటే, BNB అన్న ఒకటే, BSC అన్న. సో గుర్తుపెట్టుకోండి, BNB అన్న, BEP అన్న, BSC. సో BSC స్మార్ట్ చైన్. సో ఈ మూడింటికి ఒకటే నేమ్ అండి. సో మీరేం చేయాలంటే ఈ BNB స్మార్ట్ చైన్ అనేది ఏదైతే ఉందో దాని పైన సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, ఈ కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఈ అడ్రస్ని కాపీ చేసి తీసుకెళ్ళి తర్వాత మీరు ఇక్కడ సెలియా నెట్వర్క్లో సో పైన పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందంటే క్లిక్ టు పిక్ యాన్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా రోల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఉన్న బాక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అయింది. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత నేను నా ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏదైతే BNB స్మార్ట్ చైన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇదివరకు ఎంట్రీ చేశానండి, కానీ అప్లికేషన్ అనేది రీఫ్రెష్ అవ్వడం వల్ల అది మిస్ అయింది. మళ్ళీ ఎంట్రీ చేశాను. తర్వాత అక్కడ నా ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను గ్యాలరీ నుంచి. తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి తిరిగి వచ్చామండి. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి KYC అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత
కేవైసీ 2 ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కేవైసీ 2 వెరిఫైడ్ అనేసి క్లియర్గా ఇక్కడ పడింది. సో ఇలా పడింది అంటే మన కేవైసీ అనేది సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కింద షేర్ కంప్లీటెడ్ స్టేటస్ టు సోషియల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ట్విట్టర్ అకౌంట్ ఏదైనా ఉందేమో చూస్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ ఉంది చూడండి, ఎక్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో అది ఆటోమేటిక్గా ట్విట్టర్లో పోస్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకి కేవైసీ 2 వెరిఫైడ్ అనే స్టెప్ ఏదైతే ఉందో అది పడితే సరిపోతుందండి. మనకు ఆ సోషియల్స్లో పోస్ట్ చేయాలి అని కంపల్సరీ ఏం లేదు. సో ఇంతేనండి మనకు కేవైసీ 2 సెలియా నెట్వర్క్లో కంప్లీట్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.